వెల్కమ్ బ్యాక్ టు నీలిమా శ్రీధర్ ఛానల్. హాయ్ అండి. ఈ రోజుల్లో మనం ఆరోగ్యంగా ఉండటం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నాము. అలాంటివి ఏం అవసరం లేకుండా న్యాచురల్గానే మనం ఎలా హెల్తీగా ఉండొచ్చు అనేది డాక్టర్ ఎం నాగరాజు గారు నాకు ఒక డెమో అయితే ఇవ్వటం జరిగింది. దాన్ని మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, నమస్కారం అండి. ఈరోజు మీకు ఒక మంచి ఆరోగ్యాన్ని కాపాడే ఒక డివైస్ గురించి చెప్పబోతున్నాను. జనరల్గా ఆరోగ్యమే మహాభాగ్యం అని మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం, పుస్తకాల్లో చదువుతూ ఉంటాం. కానీ మనం దాన్ని అంతగా పట్టించుకోమన్నమాట. ఎందుకంటే మన వయసులో ఉన్నాం కాబట్టి మనకు దాని గురించి తెలియదు. కానీ ఒక వయసు వచ్చి ఒక 35 సంవత్సరాలు, ఒక 40 సంవత్సరాల వయసు వచ్చి ఒక బీపీ, ఒక షుగరు, ఒక డయాలసిస్ లేకపోతే క్యాన్సర్ వచ్చి బాధపడుతున్న పేషెంట్కి దాని విలువ తెలుస్తుంది. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, మా నాన్నని కాపాడండి అని ఒక కొడుకు అంటాడు. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, నా కొడుకుని కాపాడండి అని ఒక తల్లి, ఒక తండ్రి అంటారు. అంటే నాకు ఒక ఇల్లు ఉంది, అమ్మేస్తే ఒక 20 లక్షలు వస్తుంది, పెడతాను. నాకు ఒక ప్లాట్ ఉంది, అమ్మేస్తే ఒక 10 లక్షలు వస్తుంది, పెడతాను. నాకు పొలం కాపాడండి అని డాక్టర్ని వేడుకుంటాం. అదేవిధంగా ఒక కొడుకు నా తండ్రిని కాపాడండి అని ఎన్నోసార్లు వేడుకుంటుంటారో చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళకి తెలుస్తుందండి ఆరోగ్యమే మహాభాగ్యం అని. వెల్త్ ఈజ్ హెల్త్ అన్నారు. అంటే అంటే మనం లాస్ట్కి ఏమంటాము, ఇది పోయినా పర్లేదు, నా దగ్గర ఉన్న మొత్తం ఆస్తి పోయినా పర్వాలేదు, ఆరోగ్యాన్ని కాపాడండి, జీవితాన్ని కాపాడండి అంటాం. అంటే దాన్ని బట్టే చెప్పవచ్చండి ఆరోగ్యమే మహాభాగ్యం అని. ఇప్పుడు ఒక మనిషి జనరల్గా ఆరోగ్యంగా ఉండాలంటే మన బాడీ లేకపోయే మూడు చాలా ఇంపార్టెంట్ అండి. ఆరోగ్యంగా ఉండడానికి మనం తీసుకునే ఆహారము, మనం పీల్చుకునే గాలి, నీరు చాలా ఇంపార్టెంట్ అండి. సపోజ్ మనం ఇప్పుడు గాలి తీసుకుంటే ఒక 30 ఇయర్స్ 40 ఇయర్స్ బ్యాక్ మనం తీసుకునే గాలి చాలా ప్యూర్గా ఉండేది, చాలా స్వచ్ఛంగా ఉండేది. ఇప్పుడంతా ఏంటంటే మొత్తం పొల్యూషన్ అయిపోయింది, వెహికల్స్ పెరిగిపోయాయి, ఇండస్ట్రీస్ పెరిగిపోయి, ఇండస్ట్రీ నుంచి వేస్టేజ్, పొగ, వెహికల్స్ వచ్చి స్మోక్, వీటన్నిటి వల్ల మనం స్వచ్ఛమైన గాలిని తీసుకోలేకపోతున్నాం. మనం ఒక అడవిలోనో లేకపోతే ఒక గార్డెన్లోనో ఉంటే తప్ప, మన ఇళ్లలో ఉంటే లేకపోతే మన టౌన్కి వెళ్తే, బజార్కి వెళ్తే స్వచ్ఛమైన కంటే మనం అది డిసైడ్ చేయలేం. ఎందుకంటే మన ఇంట్లో నుంచి బయటికి పోతే బయట ఏ గాలి ఉందో తీసుకోవాల్సిన అవసరం ఉంది, అంతే. మనం దాన్ని చేంజ్ చేయలేం. ఆహారం తీసుకుంటే 30-40 సంవత్సరాల క్రితం స్వచ్ఛంగా ఆవు పేడతోనో బర్రె పేడతోనో పండించి ఫెర్టిలైజర్స్, కెమికల్స్ వాడకుండా ఒక పొయ్యిలో ఉన్న బూడిది, యాప నూనె, గమేష్ను వీటితో స్ప్రే చేసి కూరగాయలను కానీ ధాన్యాన్ని కానీ అంత ప్యూర్గా పండించి తినేవాళ్ళం. అవి తినంత వరకు మనకి ఎలాంటి డిసీజెస్ లేవు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి దానికి పోటీ పెరిగిపోయింది, రేట్లు పెరిగిపోయినాయి, అన్నిటికీ కెమికల్స్, ఫెర్టిలైజర్స్ వాడి మనం తినే ఫుడ్ అంతా కలుషితం అయిపోయింది. అదేవిధంగా బయట ఇప్పుడు జనాలు ఎలా అయిపోయిందంటే, మన ఇంట్లో వండుకోవడం కంటే బయట వెళ్ళి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వెళ్ళేసి ఈజీగా 50 రూపీస్ 100 రూపీస్ ఇస్తే ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్, ఒక చికెన్ ఫ్రైడ్ రైస్, పానీపూరి ఇలా తినడానికి అలవాటు అయిపోయారు, సంతోషాన్ని చూపుతున్నారు. కానీ ఈ జంక్ ఫుడ్స్ వల్ల బయట ఆరోగ్యం చాలా చెడిపోతుందండి. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వీటన్నిటికీ కొంచెం దూరంగా ఉండండి. మన ఇంట్లో హోమ్మీ ఫుడ్ తినండి. మూడోది నీరు అనేది చాలా ఇంపార్టెంట్. మన బాడీలో మనం ప్రతి రోగాన్ని కానీ, మనం ఆరోగ్యంగా ఉండడానికి కానీ, రోగం వచ్చేదానికి అవకాశం అన్నిటికీ కానీ మనం తాగే నీరు మీద డిపెండ్ అయి ఉంటుందండి. అదే నీరుని ఒక 30 సంవత్సరాల కింద తీసుకుంటే బావుల్లోనో, చెరువుల్లోనో, లేదా ఏట్లో పారే నీళ్ళు తాగేవాళ్ళం. అది తాగుతున్నంత వరకు మనకి ఎలాంటి జబ్బులు రాలేదు. కానీ ఇప్పుడంతా మినరల్ వాటర్, ఆర్ఓ వాటర్ ఒక 20 రూపాయలు ఇచ్చి క్యాన్ తెచ్చుకోవడం, లేకపోతే బయటకు వెళ్తే ఒక లీటర్ 20 రూపాయలు ఇచ్చే లీటర్ బాటిల్ కొనుక్కొని తాగడం, కిల్లే అని, అవి ఆక్వా అని, అవి వాటర్ తాగడం అట్లా అలవాటు అయిపోయింది. అవి చాలా డేంజర్ అండి. ఆ వాటర్, ఆర్ఓ వాటర్ చాలా డేంజర్. ఎవరు మీకు ఏ సైంటిస్ట్ కానీ, ఏ డాక్టర్ కానీ ఆర్ఓ వాటర్ తాగితే చాలా మంచిది ఆరోగ్యానికి అని చెప్పిన వాళ్ళు లేడు. అయితే అదేవిధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఈ మధ్య చాలా పేపర్లో చూస్తుంటా చెప్పిందండి, ఆర్ఓ వాటర్ ఎక్కువగా లాంగ్ టర్మ్ తీసుకుంటే మనం బాడీలో డిసీజ్ పెరిగే అవకాశం ఉంది. మన బోన్స్ కానీ, సెల్స్ కానీ అన్నీ వీక్ అయ్యి మన అనారోగ్యానికి గురే అవకాశం ఉందండి. కాబట్టి ఆర్ఓ వాటర్ తీసుకోకూడదు. వీటన్నిటిని క్రాస్ చేయాలంటే, వీటన్నిటిని ఓవర్కమ్ చేయాలంటే మనం తీసుకునే నీరు స్వచ్ఛంగా ఉండాలి. అలాంటి నీరు ఆల్కనైజ్డ్ రీస్ట్రక్చర్డ్ వాటర్ అనేది, దాని గురించి నేను చెప్పబోతున్నాను. అది చాలా ఇంపార్టెంట్. ఆ వాటర్ తీసుకున్నట్లయితే నీ బాడీలో ఉన్న ఏ డిసీజ్ రాదండి. నువ్వు ఒక 5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతావు ఆరోగ్యకరంగాని. 5 ఇయర్స్ ముందు మనం ఎలా ఉన్నామో ఆ విధంగా వెళ్ళిపోతాం. డిసీజ్ ఫ్రీ బాడీ అవుతుంది.
బీపీ కానీ, షుగర్ కానీ, క్యాన్సర్ కానీ, ఏ స్కిన్ సంబంధించిన ఏ రోగాలు కానీ రాకుండా ఉంటుంది. అలాంటి డివైస్ గురించి నేను చెప్పబోతున్నాను. నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను.